బీఆర్ఎస్ మీద కోపంతో రైతులపై కక్ష సాధించొద్దన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తమపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నీళ్ల విలువ తెలియని నాయకులు పాలకులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత. పంపోజ్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్టుకొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది. కట్ నీళ్లు పెట్టిపోయి అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతాం. పంపోజ్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్టుకొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది. కట్ నీళ్లు పెట్టిపోయి అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతాం.